హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు మీకు నువ్వులు ఉండ్రాళ్ళ పాయసం ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ మనం నువ్వుల్ని చిన్న ప్యాన్లోన ఒక 2 టీ స్పూన్స్ తీసుకున్నాను. నేనేంటంటే కొంచెం తక్కువ చేస్తున్నాను కాబట్టి 2 టీ స్పూన్స్ తీసుకున్నాను. మీరు మీ క్వాంటిటీకి తగ్గట్టు మీరు క్వాంటిటీ అనేది మీరు పెంచుకోవడం తగ్గించుకోవడం చేయొచ్చు. 2 టీ స్పూన్స్ అనేది నేను ఒక చిన్న పాట్లో చేసుకుంటున్నాను. ఫస్ట్ ఏంటంటే నువ్వుల్ని ఒక చిన్న ప్యాన్లో ఇట్లాగా వేసేసుకొని డ్రై రోస్ట్ చేయాలి. అది కూడా లో హీట్లో డ్రై రోస్ట్. ఇప్పుడు చూసారు కదా, ఈ కలర్ వచ్చినంత వరకు మనం రోస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత చల్లారిన తర్వాత మనం ఇట్లాగా చిన్న జార్లో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్లో 2 టీ స్పూన్స్ రైస్ ఫ్లోర్ అంటే వరిపిండిని ఈ గ్రైండ్ చేసే నువ్వుల పొడిని అందులో వేసేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత నేను ఒక చిన్న పాట్లో 2 కప్స్ ఆఫ్ మిల్క్ వేసేసుకొని బాయిల్ చేసుకున్నా. ఉండ్రాళ్ళు అయితే ముందుగా రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఈ ఉండ్రాళ్ళ రెసిపీ అనేది నేను వేరే డిస్క్రిప్షన్లో పెడతాను. ఆ తర్వాత మనం మిల్క్ అనేది బాయిల్ అయ్యాక ఈ ఉండ్రాలను మెల్లిగా అందులో వేసేసుకోవాలి. మీకు ఆల్రెడీ నేను ఉండ్రాల పాయసం అనేది ఎలా చేయాలో చూపించాను. నేను ఇప్పుడు ఆ లింక్ని మీకు డిస్క్రిప్షన్ కింద పెట్టేస్తాను. సో మీకు ఉండ్రాలు ఎలా చేయాలనేది ఉంటుంది. ఆ తర్వాత మనం వేసిన తర్వాత వెంటనే కలపాలి, లేదంటే ఒకటికొకటి అంటుకుంటే అనమాట. ఆ తర్వాత ఇందులో పంచదార వేసేసుకొని మనం కుక్ చేయాలి. ఎంతసేపు కుక్ చేయాలి అని అంటే ఈ ఉండ్రాలు అనేది మనకి ఫ్లోట్ అవుతాయి అన్నమాట మీదకి. సో అప్పటి వరకు మనం కుక్ చేసేసుకుంటే మనకి సరిపోతుంది. సో పంచదార వేసాను కాబట్టి మళ్ళీ కలిపేసుకోవాలి. అది కుక్ అవుతున్న లోపల మనం ముందే ఈ మిక్స్ పెట్టుకున్నాం కదా, అందులో వాటర్ వేసేసుకొని ఇట్లాగా కొంచెం కలపాలన్నమాట. సో ఏంటి అని అంటే ఇది మనం దార పెడతామంటాం కదా, కొంచెం థిక్ అవుతుంది అనమాట మనకు పాయసం అనేది. సో నేను ఇది ఉండలు లేకుంటే కలిపేసుకున్నాను. ఎప్పుడైతే మనకి మీదకి ఫ్లోట్ అయ్యావో అప్పుడు ఈ మిక్స్చర్ని ఇప్పుడు నేను చూపిస్తున్నది మిక్స్ చేస్తూ వేయాలన్నమాట. సో మనకి ఏంటంటే ఉండకట్టకుండా అంటే లంప్స్ ఏం ఫామ్ అవ్వకుండా మంచిగా ఉంటుంది. సో ఇది ఇట్లాగా వేసేసుకొని మంచిగా కలుపుకుంటే మనకి ఒక 2 మినిట్స్లో ఏంటంటే ఇది మనకి కుక్ అయిపోతుంది అన్నమాట. కరెక్ట్గా కొంచెం థిక్ అవుతుంది. సో మనం ఏంటి అని అంటే కొంచెం కలుపుతూ ఉంటే టూ మచ్ థిక్ అవ్వకుండా మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో ఉంటుంది. తర్వాత చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. ఇది వేయడం వలన మనకి పాయసం అనేది మరీ టేస్టీ అనిపిస్తుంది అనమాట. సో టూ మచ్ టేస్ట్ ఉన్నప్పుడు, స్వీట్ ఉండేటప్పుడు ఇది వేయడం వల్ల మనకు కరెక్ట్గా సరిపోతుంది. మనకి ఇప్పుడు పాయసం అనేది రెడీ అయిపోయింది. ఈ డిష్ మీకు చల్లారిన తినొచ్చు, మరుసటి రోజు కూడా తినొచ్చు. ఈ డిష్ మీకు నచ్చింది అనుకున్నా. నచ్చినట్టయితే నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.